నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రిషికేశ్ ధ్యాన పర్యటన అద్భుతంగా కొనసాగుతోంది. GMVN యోగా ఫెస్టివల్ కి ముఖ్య అతిథిగా హాజరైన పత్రిజీ శనివారం ఆహుతులను తన వేణునాద ధ్యానం మరి తమ ధ్యాన సందేశాలతో మంత్రముగ్ధుల్ని చేశారు. నిజామాబాద్ బాన్సువాడ PSSM ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు పాల్గొన్నారు. అంజయ్య మాస్టర్ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు కొత్తగా ధ్యానం మొదలుపెట్టి ధ్యానం ద్వారా తాము పొందిన ఆనందానుభూతిని అందరితో పంచుకున్నారు. అందులో ఉన్న శక్తి నాకు ఎక్కువగా వచ్చి నా బిడ్డకి శక్తిని అందించి నా బిడ్డలో ఉన్న ఆ రుగ్మతని తొలగిస్తుంది అని ఊహించి ధ్యానం చేయాలి. అప్పుడు ఏమైతుందంటే అలా కంటిన్యూ ధ్యానం పోయేదాకా చేయాలి. అలా పోయేదాకా చేసి సహనంతో చేయాలి. ఎప్పుడన్నా గుర్తుంచుకోవాలి. పోయేదాకా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయేదాకా పోతాం కదా, రోగం పోయేదాకా పోతాం కదా. ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు పోతాం, ఎన్ని గోళీని తన్ని తింటాం. కానీ సహనంతో మనం ఇంట్లో కూర్చొని నువ్వు సాధన చేసి చూడు, నీ కొడుక్కి నువ్వు విష పదార్థాలు ఇవ్వకుండా చూసుకో. విషమే, టాబ్లెట్ అంటే ఏంది? విషము, నాన్ వెజ్. దేంతో తయారు చేస్తుందో మనకు తెలియదు, కొన్ని తెలుసు. చేప యొక్క నూనెతో కూడా తయారు చేస్తారు టాబ్లెట్స్, కుక్కపత్రో చేసుకుంటారు. కొన్ని బొక్కలతో తయారు చేస్తారు టాబ్లెట్స్. కర్నూలు జిల్లా ఆదోనిలో పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకోనుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి గీత, శ్రీ నాగరాజుల నూతన గృహంపై నిర్మించిన పిరమిడ్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి చేతుల మీదుగా ఈ నెల 3వ తేదీన ఆదివారం ప్రారంభం కానుంది. అనంతరం శ్రీ శ్రీనివాసరావు సౌమ్యులు సేత్ విజ్ఞానం వర్క్షాప్ నిర్వహించబడుతుందని నిర్వాహకులకు తెలియజేశారు. విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్లోని గవర్నమెంట్ పాఠశాలలో శుక్రవారం ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీమతి శిరీష మరి ప్రశాంతిలు చిన్నారులచే ధ్యానం చేయించి ధ్యానం వలన కలిగే లాభాలను వివరించి చెప్పారు. సిద్దిపేట జిల్లా వీరన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వారు చెంచల్, చేరపల్లి గ్రామాలలో పాఠశాలలను సందర్శించి ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించారు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా మాస్టర్ రఘు కపర్తి, విజయ్ మోహన చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ధ్యానము, శాకాహారము. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద. ధ్యానం అంటే కడప జిల్లా ప్రొద్దుటూరులో శనివారం 1S క్లాస్ నిర్వహించబడింది. పిరమిడ్ ఇంజనీర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ మరి వారి బృందం ద్వారా ఆత్మజ్ఞాన శిక్షణ అందించబడిన ఈ తరగతిలో సేతు విజ్ఞానంలోని ఏకత్వం, స్త్రీ పురుష తత్వాన్ని శ్రీ బాలకృష్ణ గారు అద్భుతంగా వివరించారు. పురుషులంటే గొప్ప అనుకుంటున్నారు లేదా మీరు? పురుషులంటే చాలా గొప్ప అనుకుంటున్నారు. అంతే ఇంకో జన్మ ఉంటే పురుషుడే జన్మించాలి అనుకుంటున్నారు. ఇంకో జన్మ ఉంటే స్త్రీగా జన్మ తీసుకోవాలి ఎంతమంది అనుకుంటున్నారు మీలో? ఎవరు అనుకోవట్లేదా? అంటే మీలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని అంగీకరించడం లేదు. అదేనా? మీలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని మీరు ఒప్పుకోవట్లేదు, అంగీకరించడం లేదు, ఇష్టపడటం లేదు. ఏమ్మా? చాలా అనుకుంటున్నారు. అది ఎప్పుడు చాలా అవుతుందంటే దాన్ని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో, స్త్రీతత్వాన్ని ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో, ఎప్పుడు మీరు ప్రేమిస్తారో, ఎప్పుడు ఇష్టపడతారో అప్పుడు అది చాలా అవుతుంది. ఎంతగా దాన్ని మీరు ఇష్టపడపోతే, ఎంతగా మీరు దాన్ని ద్వేషిస్తూ ఉంటే అంతగా స్త్రీ జన్మలు తీసుకుని మీరు మళ్ళీ దానికి సంబంధించిన పాఠాలు నేర్చుకోవాలి. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిరంతరాయంగా జరుగుతున్న ధ్యాన తరగతులలో భాగంగా సంకల్ప ధ్యానం జరిగింది. 2019 డిసెంబర్లో జరగబోయే మహిళా ధ్యాన మహాచక్రం అద్భుతంగా నిర్వహించాలన్న సంకల్పంతో 41 రోజుల మండల ధ్యానం నిర్వహిస్తున్నారు. హరిత గారి ఆధ్వర్యంలో మాస్టర్ ప్రమీలచే ఆత్మజ్ఞానం అందించబడింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రమీల మాట్లాడుతూ ధ్యానం పట్ల దేవాలయాల ఆవశ్యకతను గురించి విచ్చేసిన ధ్యానులకు ఎంతో విపులంగా వివరించారు. కర్నూలు జిల్లా ముతుకూరు గ్రామంలో విజయభాను నిర్వహించిన ధ్యాన తరగతిలో కర్నూలు, గుంతకల్లు నుంచి విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లు గ్రామస్తులకు ధ్యాన పరిచయం చేసి ధ్యానం చేయించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులతో కూడా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలోని శివాలయంలో శనివారం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ సాగర్ సింధూరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరితో ధ్యానం చేయించి తన అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అద్భుతమైన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.